Good evening, everyone. Good evening, everyone. సో ఈ రోజు మన క్లాస్లో మనము సర్కిల్స్ గురించి తెలుసుకుందాం. వాట్ యాక్చువల్లీ ఏ సర్కిల్ ఈస్, సర్కిల్ ఎందుకు యూజ్ అవుతుంది, సర్కిల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, మరి రియల్ టైంలో సర్కిల్ మనము ఏదన్నా సరే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏ సబ్జెక్ట్ అన్నా చేసేటప్పుడు మనకి రియల్ టైంలో ఏ విధంగా అది యూజ్ అవుతుంది అన్నది మనము తెలుసుకుని కనుక చేయగలిగితే దెన్ దట్ విల్ బికమ్ వెరీ వెరీ ఈజీ. మనము ఎందుకు నేర్చుకుంటున్నాం అన్నది క్లారిటీగా తెలుస్తుంది. అప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్ ఈజ్ ద సబ్జెక్ట్. అది మనకి చిన్నప్పటి నుండి ఒక రకమైన భయంగానే ఉంటూ ఉంటాం. అయ్యో మ్యాథ్సా, అమ్మో మ్యాథ్సా అని చెప్పి. అదే మ్యాథ్స్ని మనము కొంచెము అదే రియల్ టైంలో మనం ఎందుకు యూజ్ చేస్తాము, సపోజ్ సర్కిల్ ఉంది ఎందుకు యూజ్ చేస్తాం, ట్రయాంగిల్ ఉంది ఎందుకు యూజ్ చేస్తాం, లేకపోతే మనకి అర్థమెటిక్ మ్యాథ్స్ ఉంది అది ఎందుకు యూజ్ చేస్తాం, అది తెలుసుకుని మనము చేయడం స్టార్ట్ చేసాము అంటే దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మ్యాథ్స్ మీద ఎందుకు చేస్తున్నాం అన్నది తెలిస్తే. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే సర్కిల్. సర్కిల్ మనం ఎందుకు చేస్తాము, దాని యూజ్ ఏంటి, రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాము, ఎగ్జాంపుల్స్ ఏంటి, దాని తర్వాత సర్కిల్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, కాంపోనెంట్స్ తర్వాత మనము కొన్ని ఎక్సర్సైజెస్, బేసిక్ ఎక్సర్సైజెస్ ఈరోజు క్లాస్కి చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ వాట్ ఈ సార్, నా పవర్ పాయింట్ కనిపిస్తోంది కదా అందరికీ? హలో హలో Yes, sir, it will continue. యా మ్యామ్, నా పవర్ పాయింట్ కనిపిస్తోంది కదా మేడం అందరికి? ఎస్ సార్. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఎ సర్కిల్? ఇది జస్ట్ ఏ ఇంగ్లీష్ డెఫినేషన్. ఓకే, ఈ ఇంగ్లీష్ డెఫినేషన్ ని మనము మనకి అనుకూలంగా తెలుగులో ఎలాగ మనము అన్వయించుకోవచ్చు అన్న నెక్స్ట్ స్టెప్స్ లో మనం చూద్దాం. సర్కిల్ అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ఎ ప్లేన్ దట్ ఆర్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ సెంటర్. ఒక పాయింట్ తీసుకుని మీరు ఆ పాయింట్ ని మనము ఒక 2 డాట్స్ తీసుకుని దాన్ని రౌండ్ కనుక చేస్తే అదొక సర్కిల్ కింద ఫామ్ అవుతుంది 2 డాట్స్ ని. సో మనం ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుని దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే గనక అది సర్కిల్ వస్తుంది. మన రియల్ టైం ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనం ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అనుకోండి, ఏమొస్తుంది? ఒక పెద్ద సున్నా వస్తుంది. రైట్, సున్నా కూడా ఒక సర్కిల్ లాగానే సర్కిల్. అదే మనం మంచిగా రాసామనుకోండి ఎగ్జామ్ అప్పుడు ఏమవుతుంది? విల్ గెట్ 100 out of 100. దాంట్లో 1, 2 సున్నాలు వస్తాయి. రైట్, సో సర్కిల్ అంటే ఏంటి? ఒక రౌండ్ సున్నా ఎలాగ మనం ఎలాగైతే అనుకుంటామో దాన్ని సర్కిల్ అని చెప్పి అనొచ్చు. ఇంకా ఇంకో డెఫినేషన్ చూడండి. సర్కిల్ ఈజ్ ఎ సింపుల్ షేప్ కన్సిస్టింగ్ ఆఫ్ దోస్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ దట్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ గివెన్ పాయింట్ ద సెంటర్. ఓ పర్టికులర్ సెంటర్ ఉంటుంది, దానికి 2 డాట్స్ ఉంటాయి. ఆ 2 డాట్స్ ని మనము కనుక రౌండ్ ఆఫ్ చేసామనుకోండి అదొక సర్కిల్ కింద ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు సర్కిల్ లో ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం మనం. చూడండి, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్కిల్. ఎర్త్ తీసుకోండి, మన గ్లోబ్ తీసుకోండి, రోజు మనం వాడే గ్లోబ్ తీసుకోండి. ఆ గ్లోబ్ ఏ షేప్ లో ఉంటుంది? ఓ సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఫుట్బాల్ తీసుకోండి, క్రికెట్ బాల్ తీసుకోండి, లేకపోతే ఎర్త్ తీసుకోండి, మూన్ తీసుకోండి. ఎంతమంది ఇక్కడ పిజ్జా తింటారు? పిజ్జా కనుక తీసుకుంటే ఆ పిజ్జా కూడా సర్కిల్లోనే ఉంటుంది. రైట్, దెన్ నెక్స్ట్ మనం రోజు ఇంట్లో చూసే వాల్ క్లాక్ ఉంటుంది, అది ఒక సర్కిల్ షేప్. మన వెజిటేబుల్స్ ఉంటాయి, వాటర్ మెలాన్ కానీ ఆరెంజ్ కానీ లేకపోతే వేరే ఎనీ ఫ్రూట్, టమాటో తీసుకోండి, వెజిటేబుల్స్ లో టమాటో తీసుకోండి. ఆల్ దీస్ ఆర్ ఇన్ సర్క్యులర్ షేప్. ఓకే, రౌండ్ గా ఉండే ఏదన్నా సరే మనం దాన్ని సర్కిల్ షేప్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వెహికల్ రిలేటెడ్ మనం తీసుకుంటే కనుక మన పాత రోజుల్లో ఉండే బుల్లక్ కార్ట్ కానీ లేకపోతే మన చిన్నప్పుడు మనం మీరు ఇప్పుడు రైడ్ చేస్తున్న సైకిల్ కానీ
కార్ వీల్ కానీ లేకపోతే స్కూటర్ వీల్, ఎనీ వీల్ దట్ విల్ బి ఇన్ సర్క్యులర్ ఫార్మ్. ఆల్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అర్థమవుతోంది కదా మీకు? ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ సర్క్యులర్ ఫార్మ్, సన్, మూన్, ఎర్త్, ఎనీ ప్లానెట్, గ్లోబ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, లేకపోతే మన క్లాక్, మన ఇది చూసే ఇది షూట్ చేస్తాం కదా, అది అన్ని సర్క్యులర్ ఫామ్ లోనే ఉంటాయి. ఓకే, మనకి రియల్ టైమ్ సినారియోలో మనకి ఓకే సార్ ఇప్పుడు నేను సర్కిల్ నేర్చుకుంటాను, నాకు లైఫ్ లో ఎక్కడ యూజ్ అవుతుంది, నేను సర్కిల్ అసలు ఎందుకు నేర్చుకోవాలి, మీకు ఒక డౌట్ రావచ్చు. ఇందాక మనం అనుకున్నట్టు ఏదన్నా మనం నేర్చుకుంటున్నామంటే ఎనీ సబ్జెక్టు, స్పెషల్గా మీరు మ్యాథ్స్ నేర్చుకుంటుంటే మ్యాథ్స్ మనకి ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లోనూ మనకి ఎక్కడో అక్కడ యూజ్ ఉంటూనే ఉంటుంది, మనకి తెలియకుండానే ఉంటూ ఉంటుంది. ఓకే, సపోజ్ మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళారు, మీరు ఏదో షాప్లో సంథింగ్ ఏదో పర్చేస్ చేశారు, పర్చేస్ చేస్తే వాళ్ళు సమ్ అమౌంట్ ఎంతో ఇచ్చారు, మీరు ఎంత అమౌంట్ ఇచ్చారు, వాపస్ ఎంత అమౌంట్ మీకు రావాలి, అది క్యాల్కులేషన్, అర్థమెటిక్ మ్యాథ్స్ కింద, రైట్? అలాగే మీరు ఒక 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 ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటే కనుక, సపోజ్ ఓ 10 మంది ఓ పనిని 5 రోజుల్లో చేస్తే 5 మంది అదే పనిని ఎన్ని రోజులు పని చేస్తారు? టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. నేను ఒకవేళ నడుచుకుంటూ గనక ఒక డిస్టెన్స్ కి వెళ్ళాను అంటే, ఒక డిస్టెన్స్ ని నేను ఓ 1 కిలోమీటర్ నడుచుకుంటూ 12 మినిట్స్ కానీ 15 మినిట్స్ లో కానీ వెళ్తే, అదే నేను బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ వెళ్తే ఎలా వెళ్తాను, ఎంత ఫాస్ట్ లో వెళ్తాను, విత్ సమ్ స్పీడ్. మీకు అక్కడ ఏమొస్తుంది? టైమ్ అండ్ డిస్టెన్స్ వస్తుంది, రైట్? అలాగా మనకి మ్యాథ్స్ లో స్పెసిఫిక్ గా మీకు 6th 7th 8th 9th 10th వీటిల్లో వచ్చే మ్యాథ్స్ మ్యాథ్స్ ప్రతి ప్రతి టాపిక్ మీకు రియల్ టైంలో తెలుసో తెలియకుండానో మీరు యూస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ట్రై టు ఎన్ష్యూర్ యూ ఫోకస్ ఆన్ యువర్ మ్యాథ్స్ ప్రాపర్లీ. అర్థం కాకపోతే మీ దగ్గర వాళ్ళని కానీ మీ టీచర్స్ని కానీ మేము ఇక చెప్తున్నాం కానీ మమ్మల్ని అడిగి కనుక్కోండి, మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు సర్కిల్. మనకి సర్కిల్ ఎక్కడ రియల్ టైంలో యూజ్ అవుతుంది? బైసికిల్. మన బైసికిల్ గేర్ సిస్టమ్ ఉంటుంది చూడండి, ఇంతకు ముందరైతే చైన్ పెడల్ అలాగుండేది, ఇప్పుడు గేర్ సిస్టమ్ వచ్చింది. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్. సో ఆ గేర్ సిస్టంలో ఈ సర్కిల్ ఫామ్, సర్క్యులర్ అది ఏదైతే ఉంటుందో ఆ గేర్ మెకానిజం ఉందో అక్కడ యూస్ చేస్తాం. దెన్ నెక్స్ట్ ఎర్త్ ఆర్బిట్ రొటేషన్. మనం అందరం చెప్తాం చూడండి, ఎర్త్ సన్ చుట్టూ 365 డేస్ తిరుగుతుంది, రైట్? 365 డేస్ మొత్తం తిరిగితే అది మనకి 1 ఇయర్. అదే ఎర్త్ తనలో తాను తిరుగుతూ ఉంటే అది 1 డే, 24 అవర్స్. తనలో తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుంది, అలాగే తనలో తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 365 డేస్. సో ఆర్బిటరీ మోషన్ అరౌండ్ ద సన్. అదే మీరు మూన్ తీసుకోండి, మూన్ సన్ మూన్ మళ్ళీ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, రైట్? ఇదంతా ఆర్బిటరీ మోషన్. దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వీల్స్ అండ్ టైర్స్. మనకి సపోజ్ మీరు కనుకను కార్ తీసుకోండి, స్కూటర్ తీసుకోండి, ఆ వీల్స్, దాని మెకానిజము అది ఏదైతే ఉంటుందో, రొటేషన్స్ పర్ మినిట్, రొటేషన్స్ పర్ సెకండ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం వీల్స్ అండ్ టైర్స్ అక్కడ మీకు హెల్ప్ అవుతుంది, రైట్? అది సర్క్యులర్ మోషన్. ద నెక్స్ట్ క్లాక్ అండ్ వాచెస్. మన రోజు గడవాలి అంటే మనకి కావాల్సింది ఏంటి? గడియారము, గడియారంలో ముళ్ళు, ఆ ముళ్ళు విచ్ ఈజ్ ఇన్ ఏ ఫామ్ లో ఉంటుంది? మనకి క్లాక్ కానీ వాచ్ కానీ సర్క్యులర్ షేప్ లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది క్లాక్స్. దెన్ నెక్స్ట్ మన ఇళ్లలో ఉండే డైనింగ్ టేబుల్స్, సర్క్యులర్ డైనింగ్ టేబుల్ ఉంటుంది. కాయిన్స్, మన 1 రూపీ కాయిన్, 25 పై కాయిన్. ఓకే, మీరు 25 పైస్ చూసి ఉండరు, 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ ఉన్నాయి, ఇప్పుడు 10 రూపీ, 20 రూపీస్ వచ్చింది. ఆల్ దీస్ కాయిన్స్ అన్ని
సర్క్యులర్ షేప్ లోనే ఉంటాయి, రియల్ టైంలో ఉండేవి. సర్క్యులర్ కంటైనర్స్, మీరు కనుకను ఒక ఒక చోటి నుండి ఇంకో చోటికి ట్రావెల్ చేసే కొన్ని కంటైనర్స్ ని తీసుకెళ్తూ ఉంటారు. లేకపోతే మీరు గూడ్స్ ట్రైన్ తీసుకోండి, గూడ్స్ ట్రైన్ లో అవన్నీ సిలిండ్రికల్ సర్క్యులర్ షేప్ లో ఉంటాయి. ఆర్కిటెక్చరల్ డిజైన్, మీరు ఏదన్నా టెంపుల్స్ కానీ లేకపోతే తాజ్మహల్ తీసుకోండి, ఎనీ బిగ్ టెంపుల్ తీసుకోండి, వాటి పైన టామ్ కానీ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా సర్క్యులర్ ఇదిలోనే ఉంటాయి, రైట్? సో వీటన్నిటికి మనం ఆ సర్క్యులర్ షేప్ లో డిజైన్ చేయాలి అంటే మనకి ఒక క్యాలిక్యులేషన్ అవసరం ఉంటుంది. ఓకే, రేడియస్ కానీ దాని డయామీటర్ కానీ సెక్టార్ కానీ ఆ కాంపోనెంట్స్ అన్నిటిని మనము స్పెసిఫై చేసుకుంటేనే ఆ దాన్ని మనము పర్టికులర్ ఆ డిజైన్ లో మనము చేయగలుగుతాము. ఓకే, సర్క్యులర్ షేప్ లో ఆల్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది circle shape which we are seeing in our daily life, knowingly or unknowingly, తెలుసో తెలియకో మనం రోజు ఈ సర్కిల్ అన్న కాన్సెప్ట్ ని మనం రోజు చూస్తూనే ఉంటాం లైఫ్ లో. దెన్ నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం సర్కిల్ గురించి మాట్లాడుకున్నాం. సర్కిల్లో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? నిన్న మొన్న మనం ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నాం. ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు అదే సర్కిల్ గురించి మాట్లాడుకుంటాం. సర్కిల్లో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి చూడండి. సర్కిల్లో పార్ట్స్ కాంపోనెంట్స్ అన్ని అనండి మీరు, లేదంటే పార్ట్స్ ఆఫ్ సర్కిల్ అని తీసుకోండి, ఏదన్నా ఒకటే మీకు. పార్ట్స్ ఆఫ్ సర్కిల్ చూడండి. ఫస్ట్ ఈజ్ రేడియస్, ఓకే. సెకండ్ ఈజ్ డయామీటర్, థర్డ్ ఈజ్ సర్కంఫరెన్స్, ఫోర్త్ ఈజ్ కార్డ్, ఫిఫ్త్ ఈజ్ ఆర్క్, సిక్స్త్ ఈజ్ టాంజెంట్, ఓకే, సెవెంత్ ఈ సెగ్మెంట్ అండ్ ఎయిత్ ఈ సెక్టర్. మనము ఓవరాల్ గా తీసుకుంటే ఈ పార్ట్స్ కింద యాక్చువల్ గా సర్కిల్ డివైడ్ అయ్యింది. ఒక్కొక్క దాని గురించి మనం మెల్లగా చూద్దాము. బట్ ఫస్ట్ వీటి గురించి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈజ్ రేడియస్, ద వెరీ బేసిక్ థింగ్. తర్వాత డయామీటర్, సర్కంఫరెన్స్ గురించి మీకు చెప్పాలి అంటే ఇక్కడ రౌండ్ గా కనిపిస్తోంది, కాకపోతే ఈ సర్కంఫరెన్స్ ని మనము డిఫైన్ చేయాలంటే, మనకి అచ్చ తెలుగులో డిఫైన్ చేయాలంటే చుట్టుకొలత అని చెప్పి అంటాం కదా. మనం సపోజ్ టైలర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం ప్యాంట్ కుట్టించుకోవాలనుకున్నాం, షర్ట్ కుట్టించుకోవాలనుకున్నాం. టైలర్ ఏం చేస్తాడు, మనకి చుట్టుకొలత చూసి తను ఓకే ఇన్ని సెంటీమీటర్స్, సెంటీమీటర్స్ ఇన్ని ఇంచెస్ అని చెప్పి అంటారు కదా. 25 ఇంచెస్, 32 ఇంచెస్, 28 ఇంచెస్ అంటారు కదా. దాన్ని సర్కంఫరెన్స్ అంటాం, చుట్టుకొలత. సర్కిల్ ఒక్క నిమిషం. సపోజ్ ఈ గ్లాస్ తీసుకోండి, ఈ గ్లాస్ ఇది తీసుకోండి, దీని చుట్టూ ఉందనుకోండి ఈ గ్లాస్. మీరు కనుక ఇలా తిప్పితే ఇదో సర్కిల్ షేప్ లో ఉంది. ఈ సర్కిల్ షేప్ ని, ఈ చుట్టు కొలత ఉంది చూడండి, ఈ చుట్టు కొలత, దీన్ని మనము సర్కంఫరెన్స్ అంటాం. ఓకే, సర్కంఫరెన్స్ అంటే అది చుట్టు కొలత. దెన్ నెక్స్ట్ కార్డ్, దెన్ నెక్స్ట్ ఆర్క్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం మనము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ circle is the radius. What is actually a radius? చూడండి, రేడియస్ అంటే ఏంటి అంటే ఓ పర్టికులర్ పాయింట్ నుండి, ఆ పర్టికులర్ పాయింట్ ఏంటి రేడియస్ లో, స్పెసిఫిక్ గా సెంటర్ నుండి మనము ఒక సర్కిల్ కనుక ఇక్కడ మీరు కింద చూస్తే గనక, ఇక్కడ చూడండి ఈ కింద ఇది ఈ పర్టికులర్ పాయింట్ ఉంది చూడండి, రౌండ్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్ అంటాం మనము. ఓకే, ఆ సెంటర్ పాయింట్, ఒక సర్కిల్ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఇదే గ్లాస్ తీసుకోండి. ఈ గ్లాస్ తీసుకుంటే కనుక ఈ చుట్టు కొలత ఏదైతే ఉందో దీంట్లో మధ్యలో ఒక సెంటర్ పాయింట్ అన్నది ఏర్పడుతుంది. అలాగే మనకి ఈ సర్కిల్లో కూడా
ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఆ సెంటర్ పాయింట్ నుండి మనం డ్రా చేసే లైన్స్ ఏవైతే ఉంటాయో ఏవైతే ఉంటాయో, దాన్ని మనము రేడియస్ అంటాం. చూడండి ఇక్కడ మనము ఈ వీల్ చూసాం కదా ఇందాక. ఇక్కడ వీల్ చూసాం చూడండి. ఈ వీలు ఈ మధ్యలో ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఈ మధ్య పాయింట్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ నుండి ఆల్ దీస్ ఆర్ రేడియస్ అని చెప్పి తీసుకోవచ్చు మనము. ఆల్ దీస్ రేడియస్ అన్నది ఖచ్చితంగా సెంటర్ పాయింట్ నుండి ఏదో ఒక సైడ్ కి అది యాంగిల్, ఆ లైన్ డ్రా చేస్తాం మనము. దిస్ ఇస్ ది సెంటర్ పాయింట్, దిస్ ఇస్ ది రేడియస్. ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎక్కడన్నా డౌట్ ఉంటే కనుక మీరు మీరు కనుక చెప్తే మళ్ళీ ఐ విల్ రిపీట్ దట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డయామీటర్ కంటే కూడా కార్డ్ చూద్దాం. కార్డ్ అంటే ఏంటి అంటే, మీకు ఒక పర్టికులర్ సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్లో 2 ఎండ్ పాయింట్స్ ని కనెక్ట్ చేసేది. 2 ఎండ్ పాయింట్స్ చూడండి, ఇలాగా 2 ఎండ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో సర్కిల్ కనెక్ట్ చేసేది. ఇలాగా ఒక్కొక్క పాయింట్ ఉంది చూడండి, ఒక్కొక్క పాయింట్ ని కనెక్ట్ చేసేది ఏదైతే ఉంటుందో, దట్ వీ కాల్ యాజ్ సర్కిల్. సారీ, దట్ వీ కాల్ యాజ్ ది కార్డ్. ఓకే, 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ సర్కిల్ ని అలా ఒక లైన్ తోటి మనము కనెక్ట్ చేస్తూ ఉండేదాన్ని మనం కార్డ్ అంటాం. ఆ కార్డులో ఏదైతే లాంగెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో దట్ వీ కన్సిడర్ యాజ్ ఏ డయామీటర్. చూడండి, ఇక్కడ ఈ లైన్ చిన్నగా స్టార్ట్ అయింది, ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఈ మిడిల్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేసరికి అది ఫుల్ గా స్ట్రెచ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ అ maximum length, ఓకే, ఆఫ్ దట్ పర్టికులర్ సర్కిల్. దాన్ని మనము, ఇది ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు కనుకను సపోజ్ అమావాస్య రోజు చూస్తే చంద్రుడు కనిపించాడు మీకు, రైట్. అదే పౌర్ణమి రోజు చూస్తే చంద్రుడు ఫుల్గా కనిపిస్తాడు కదా. అలాగే ఇక్కడ మనకి ఈ సర్కిల్ లోపల ఏదైతే మ్యాక్సిమం లైన్ ఉంటుందో, స్ట్రెచ్ అవుతుందో, ఆ లైన్ ని మనము డయామీటర్ అంటాం. ఇక్కడ పైన పైన మెన్షన్ చేసే చూడండి, దిస్ ఈస్ ది డయామీటర్, లాంగెస్ట్ డిస్టెన్స్. ఓకే, లాంగెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము డయామీటర్ అంటాం. అండ్ ఒక్కొక్క దాన్ని మనము కార్డ్ అంటాము. 2 పాయింట్స్ సర్కిల్లో కనెక్ట్ అవ్వాలి. అవి ఖచ్చితంగా 2 పాయింట్స్ సర్కిల్లో కనెక్ట్ అవ్వాలి. ఏదో ఒక డైరెక్షన్లో, ఐదర్ ఈ డైరెక్షన్ తీసుకోండి, మీరు ఈ డైరెక్షన్ తీసుకోండి, ఈ డైరెక్షన్ తీసుకోండి, ఎనీ డైరెక్షన్లో 2 పాయింట్స్ షుడ్ టచ్ ది సర్కిల్. ఓకే, అది మనము కార్డ్ అంటాము. ద నెక్స్ట్ డయామీటర్ కూడా మనం తెలుసు, లాంగెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లాంగెస్ట్ డిస్టెన్స్ ని మనం డయామీటర్ అంటాం. దెన్ నెక్స్ట్, వాట్ ఈజ్ ఆర్క్? ఆర్క్ అంటే మనకి సింపుల్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటే గనక, అమావాస్య నెక్స్ట్ రోజున మీరు తీసుకుంటే గనక నెలవంక వస్తుంది, జస్ట్ ఇలా చిన్నగా ఫామ్ అవుతుంది. చిన్నగా, మొత్తం చంద్రుడు అంతా నల్లగా ఉంటుంది, కాకపోతే కింద మటుకు ఒక నెలవంక లాగా ఫామ్ అవుతుంది, రైట్. ఆ నెలవంక కింద ఫామ్ అయ్యేదాన్ని మనము ఆర్క్ అని చెప్పచ్చు. ఓకే, నెలవంక కింద మనకి చంద్రుడిలో ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం ఆర్క్ అని చెప్పచ్చు. దెన్ నెక్స్ట్, టాంజెంట్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే టాంజెంట్. టాంజెంట్ అంటే ఏంటి అంటే, సర్కిల్ ఏదైతే ఉంటుందో ఈ సర్కిల్ బయట, మీరు ఇక్కడ ఈ సర్కిల్ బయట ఉంటుంది, ఇది లోపల ఉండదు, సర్కిల్ లోపల ఉండదు, ఓ లైన్ బయట ఉంటుంది. ఆ బయట ఉండే లైన్ ని మనం ఏమంటామంటే టాంజెంట్ అంటాం. ఆ లైన్ సర్కిల్ బయట ఎక్కడో టచ్ అవుతూ వెళ్తుంది.
ఓకే, సర్కిల్ బయట ఇలా టచ్ అవుతూ వెళ్తుంది, సర్కిల్ లోపల వెళ్ళదు, సర్కిల్ బయట టచ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. ఈ టాంజెంట్ మల్టిపుల్ గా కూడా రావచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ నుండి ఇలా కూడా టచ్ అవ్వచ్చు, ఇలా టచ్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇలాగా బయట నుండి టచ్ అవ్వచ్చు. బయట నుండే టచ్ అవ్వాలి, లోపల నుండి వెళ్ళకూడదు. ఇలా బయట నుండి ఏదో ఒక పాయింట్ లో టచ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ది టాంజెంట్. సెగ్మెంట్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి పార్ట్స్ ఆఫ్ సర్కిల్లో సెగ్మెంట్ అంటే ఏంటి అంటే, అది లోపల నుండి టచ్ అవుతూ వెళ్తుంది. లోపల నుండి ఇలాగా మీకు ఇలా టచ్ అవుతూ వెళ్తుంది. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాని మనము సెగ్మెంట్ అని చెప్పి అనొచ్చు. ఈ ఏరియాని సెగ్మెంట్ అని అనొచ్చు. ఓకే. అండ్ ఆ లైన్ ఏదైతే ఉందో, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ సెగ్మెంట్ లోపలే టచ్ అవుతోంది, సెక్టార్ కూడా పక్కన లోపలే టచ్ అవుతోంది, ఈ రెండిటల్లో డిఫరెన్స్ ఏంటి సార్ అని. ఓకే, ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది మీకు స్ట్రైట్ లైన్ ఇలా వెళ్ళిపోతుంది. ఈ సెక్టార్ అన్నది ఇది ఒక డిఫరెంట్ షేప్ లో వస్తుంది, ట్రయాంగిల్ షేప్ లో రావచ్చు. ఈ సెక్టార్ ని మనము ఎగ్జాంపుల్ ఎలాగంటే, మీరు పిజ్జా తింటారు కదా, మీరు అందరూ పిజ్జాని మిడిల్ పార్ట్ లో తీసుకుని ఇలాగ ఒక 8 షేప్స్, ఒకవేళ మీరు మీడియం సైజ్ పిజ్జా కొనుక్కున్నారనుకోండి, దాన్ని 8 స్లైస్ కింద కట్ చేస్తాము. ఈచ్ స్లైస్ ఒకటి ఉంటుంది చూడండి, ఈచ్ స్లైస్ దాన్ని మనము సెక్టార్ కింద మనము కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఈచ్ స్లైస్ ఆఫ్ ఏ సర్కిల్, దట్ పర్టికులర్ పెద్ద పిజ్జా ఉంటే దాంట్లో ఒక స్లైస్ మనం తీస్తాం కదా, ఆ స్లైస్ ని మనము సెక్టార్ కింద కన్సిడర్ చేయొచ్చు. రైట్. సో అగైన్ నేను మళ్ళీ ఉన్న 8 ఒకసారి రిపీట్ చేస్తున్నాను. రేడియస్ అంటే ఏంటి అంటే, సర్కిల్లో ఉండే మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ మిడిల్ పాయింట్ నుండి ఎనీ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ కి డ్రా చేస్తాం కదా, ఆ పర్టికులర్ పాయింట్ రేడియస్ అంటాం మనం. కార్డ్ అంటే ఏంటి అంటే, సర్కిల్లో ఏదో ఒక 2 పాయింట్స్ ని టచ్ చేస్తాం మనము, దాన్ని కార్డ్ అంటాం. డయామీటర్ అంటే ఏంటి అంటే, ఆ కార్డులోనే లాంగెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, ఆర్ లాంగెస్ట్ లెంత్ ఏదైతే ఉంటుందో, మనము దాన్ని డయామీటర్ అంటాం. సర్కంఫరెన్స్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు చుట్టుకొలత. మనం టైలర్ షాప్ దగ్గరికి వెళ్తే చేస్తారు కదా, వాళ్ళు మన సైజు అది కొలిచి వాళ్ళు చెప్తారు కదా, ఓకే సార్ మీ ప్యాంట్ సైజ్ ఇంత, షర్ట్ సైజ్ ఇంత, అది సర్కంఫరెన్స్. దెన్ నెక్స్ట్ ఆర్క్ అంటే మీకు చెప్పా కదా, చంద్రుడిని కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే, దాంట్లో నెలవంక కింద అమావాస్య వెరీ నెక్స్ట్ డే చూస్తే చిన్న నెలవంక కింద వస్తుంది, దాన్ని మనం ఆర్క్ కింద తీసుకోవచ్చు. టాంజెంట్ అంటే ఏంటంటే, సర్కిల్ ఒకటి ఉంటుంది, సర్కిల్ బయట నుండి ఒక లైన్ ఇలా కట్ అవుతుంది, ఆ లైన్ సర్కిల్ ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది, ఆ లైన్ స్ట్రైట్ లైన్. ఓకే, దాన్ని మనం టాంజెంట్ అంటాము. సెగ్మెంట్ అంటే ఏంటి అంటే, అదే స్ట్రైట్ లైన్ లోపల టచ్ చేసుకుంటూ వెళ్తుంది, 2 పాయింట్స్ ఆఫ్ ది సర్కిల్ లోపల నుండి టచ్ చేసుకుంటూ వెళ్తుంది. దట్ ఈస్ కాల్ సెగ్మెంట్. సెక్టర్ అంటే ఇందాక మీకు చెప్పా కదా, పిజ్జా ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక స్లైస్ కింద తీస్తాం కదా, అలాగే మనకి సర్కిల్లో ఒక స్లైస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెక్టార్ అనుకోవచ్చు. ఓకే, ఎవ్రీవన్ క్లియర్? సోని మ్యామ్, ఎనీ డౌట్స్ ఎవరికన్నా మ్యామ్? చూడండి, ఇప్పుడు అవే డెఫినేషన్ ఫామ్ లో, డయామీటర్ ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్ దట్ కనెక్ట్స్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అండ్ గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇట్ ఈస్ ఆల్వేస్ ట్వైస్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ రేడియస్. మనం రేడియస్ ఒక డిస్టెన్స్ తీసుకుంటే, దాని డబుల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనము 2r అనొచ్చు. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r అనొచ్చు. అదర్వైజ్ కూడా మనము కార్డులో మాక్సిమం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనము డయామీటర్ అని చెప్పి అనొచ్చు. డయామీటర్ స్టార్ట్స్ ఎట్ వన్ సైడ్ ఆఫ్ ది సర్కిల్, గోస్ టు ద సెంటర్ అండ్ ఎండ్స్ ఆన్ ద అనదర్ సైడ్. ఇక్కడ వీళ్ళు దీంట్లో చూపించినట్టు ఈ లైన్ స్ట్రైట్ లైన్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ ఎట్ ది అదర్ ఎండ్. దిస్ ఇస్ ది డయామీటర్. సర్కంఫరెన్స్
చుట్టుకొలత మీకు చెప్పాను కదండి, సర్కంఫరెన్స్. ఓకే. దెన్ నెక్స్ట్ ఈ ఫార్ములాస్ అవి మనం నెక్స్ట్ ఫేజ్ లో చూద్దాము. దెన్ నెక్స్ట్ కార్డ్ గురించి మనం చెప్పుకున్నాము. కార్డ్, డయామీటర్ అండ్ సెంటర్, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. కార్డ్ అంటే a chord is a line segment whose end points are at any point of the circle. It doesn't pass through the center. మోస్ట్లీ ఇట్ డజంట్ పాస్ త్రూ ద సెంటర్ ఏ కార్డ్. కాకపోతే మనము దాన్ని కనుక నువ్వు ఫుల్ లెంత్ చేస్తే అది డయామీటర్ అవుతుంది. ఆర్క్ మనం చెప్పుకున్నాం కదండి, ఆర్క్ ఒక పాయింట్ నుండి సర్కిల్ పైన ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఆర్క్. ద నెక్స్ట్ సెగ్మెంట్ డిస్కస్ చేసాం. ద నెక్స్ట్ సెమీ సర్కిల్. వాట్ ఈజ్ ఏ సెమీ సర్కిల్? సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్లో సగం సగం తీసుకుంటే గనక ఈ సగం ఏదైతే ఉందో ఈ సగాన్ని మనము సెమీ సర్కిల్ అని చెప్పి అనొచ్చు. ఉన్న పూర్తి సర్కిల్లో హాఫ్ సర్కిల్ చేస్తే అది సెమీ సర్కిల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ దీంట్లోనే మనకి సర్కంఫరెన్స్ లో తీసుకుంటే గనక సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి? 2πr ఈస్ ది circumference of a circle. అలాగే πr² ఈస్ ది ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. దెన్ నెక్స్ట్ సెక్టార్ కూడా ఇందాక మీకు చెప్పినట్టు మనకు ఒక డిస్క్ లాగా తీసుకుంటే దాంట్లో ఒక ఒక ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము సెక్టార్ కింద అనుకోవచ్చు. చూడండి, పిజ్జా స్లైస్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. దెన్ నెక్స్ట్ టాంజెంట్ కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. టాంజెంట్ అంటే ఏంటి అంటే విచ్ టచెస్ ది సర్కిల్ జస్ట్ స్ట్రైట్ లైన్ తో మనకి టచ్ అవుతుంది, దాన్ని మనము టాంజెంట్ అంటాము. దెన్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ తీసుకోండి మీరు. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి? πr² ఈజ్ ది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. దెన్ నెక్స్ట్ మనము ఇప్పటి వరకు క్లాస్ ఈ బేసిక్ టాపిక్స్ చూసాం కదా, వీటిని మనము ఇప్పుడు సిమ్యులేషన్ లో ఎలా ఉంటుంది అన్నది చూద్దాము. సిమ్యులేషన్. ఓకే. చూడండి, మనకి సర్కిల్ కాన్సెప్ట్స్ లో సిమ్యులేషన్ తీసుకుంటే కనుక చూడండి, దిస్ ఈజ్ యాక్చువల్లీ మనము కార్డ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ కార్డ్. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ కార్డ్. 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, మీకు 2 ఎండ్ పాయింట్స్ మీరు కనుక తీసుకుంటే ఈ 2 ఎండ్ పాయింట్స్ ఈజ్ కార్డ్. అదే రేడియస్ చూసుకోండి మీరు, రేడియస్. దిస్ ఈజ్ ఏ రేడియస్. ఐ హోప్ ఎవ్రీ వన్ వర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. మ్యామ్, సోనీ మ్యామ్, యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? సిమ్యులేషన్ స్క్రీన్. ఓకే, సో నౌ దిస్ ఈస్ ది రేడియస్ చూసాం కదా మనము. ఇక్కడ చూడండి, రేడియస్ ఇది మొత్తం అంతా రేడియస్ వస్తుంది. మీరు ఎలా ఈ ప్రతి ఫేస్ ఇది మొత్తం మనకి రేడియస్ వస్తుంది. ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పాయింట్ నుండి ఒక లైన్ అదర్ ఎండ్ ఆఫ్ ది సర్కిల్. మిడిల్ నుండి ఏదో ఒక ఎండ్, అదర్ ఎండ్ అని కూడా చెప్పలేము, ఏదో ఒక ఎండ్ ఆఫ్ ది సర్కిల్ ఉంటే గనక దట్ ఈస్ ఏ రేడియస్. చూడండి, ఇది రేడియస్. ఓకే, అలాగే మీరు ఇక్కడ చూస్తే కనుక కార్డ్ 2 ఎండ్స్ సర్కిల్లో కనుక మీరు 2 ఎండ్స్ చూడండి. ఇది చూడండి, ఇగోండి ఇందాక మీకు చెప్పా కదా, ఇది షార్టెస్ట్ పాయింట్. ఆ షార్టెస్ట్ పాయింట్ ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఆ లైన్ తోటి ఈక్వల్ అయిపోతే అది ఏమైపోతుంది మీకు? అదే ఆర్క్ అయిపోతుంది మీకు. చూడండి, ఇది
దిస్ ఈస్ ద స్మాలెస్ట్ పార్ట్. చూడండి, చూడండి ఇలాగా. కార్డ్, కార్డ్. ఓకే, ఆల్ దిస్ ఇస్ కార్డ్, కార్డ్, కార్డ్. కార్డ్ సైజ్, మ్యాక్సిమం ఆఫ్ ది కార్డ్ సైజ్ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మీకు డయామీటర్ అయిపోయింది. చూడండి ఇక్కడ షో డయామీటర్ అంటే చూడండి, షో డయామీటర్ మ్యాక్సిమం ఇది అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి షో డయామీటర్ ఇట్లా చూపిస్తుంది అది. ఓకే, మ్యాక్సిమం డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటర్ పాయింట్ నుండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ఏ కార్డ్, దిస్ ద డయామీటర్. ఈ డయామీటర్ అంటే మీకు ఆల్మోస్ట్ మీరు ఒక రౌండ్ పేపర్ తీసుకుని దాన్ని ఇలాగా ఫోల్డ్ చేస్తే కనుకను, మీరు ఒక పేపర్ తీసుకుని రౌండ్ సర్కిల్ కింద చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ కింద మీరు కంపాస్ లో ఉంటుంది కదా మీకు ప్రొట్రాక్టర్ తోటి ఒక రౌండ్ సర్కిల్ గీసి ఆ సర్కిల్ ని కనుక మీరు సగానికి పేపర్ మర్చారు అంటే ఆ సగానికి ఎక్కడైతే మర్చారో దట్ ఈస్ ద డయామీటర్ అని చెప్పొచ్చు మనము. దట్ ఈస్ ద డయామీటరే. ఓకే, దెన్ నెక్స్ట్ సీకెంట్ అంటే మీకు చెప్పాను కదండి. ఈ సీకెంట్ అంటే ఏంటి అంటే ఒక స్ట్రైట్ లైన్ సర్కిల్ లోపల నుండి వెళ్తూ ఉంటుంది, సర్కిల్ లోపల నుండి వెళ్తూ అది టూ ఎండ్ పాయింట్స్ టచ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ది సీకెంట్. నౌ టాంజెంట్, టాంజెంట్ అంటే చెప్పా కదా మీకు, చూడండి టాంజెంట్. ఓకే, షో అనదర్ టాంజెంట్. చూడండి ఇది ఇంకో టాంజెంట్, ఇది ఇంకో టాంజెంట్. ఈ టాంజెంట్ కి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీ సోషల్ టెక్స్ట్ బుక్ లో మీకు 8th క్లాస్ 9th క్లాస్ ఏ ఇయరో నేను మర్చిపోయాను కానీ మీరు ఎక్లిప్స్ చూడండి. ఎక్లిప్స్ కనుకను సోలార్ ఎక్లిప్స్ కానీ లూనార్ ఎక్లిప్స్ కానీ చూస్తే గనక సన్ ఉంటుంది, మూన్ ఉంటుంది, దెన్ నెక్స్ట్ ఎర్త్ ఉంటుంది. ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది సన్ మించి మూన్ మించి ఇలాగా, ఇలాగే అచ్చు ఇలాగే మీకు టాంజెంట్ లాగానే ఒక లైన్ ఫామ్ అవుతుంది. దాన్ని అవుట్ సైడ్ ఆ పర్టికులర్ ఎర్త్ మూన్ అండ్ సన్ ని అలా టచ్ చేసుకుంటూ ఒక లైన్ ఫామ్ అవుతుంది కింద మీద. సోలార్ ఎక్లిప్స్ కానీ లూనార్ ఎక్లిప్స్ కానీ మీరు చూడండి, మీకు ఆ టాంజెంట్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ సర్కిల్ టర్మినాలజీ. సర్కిల్ టర్మినాలజీ మనము ఆల్రెడీ ఇప్పుడే మనము మాట్లాడాము, అదే మళ్ళీ చూస్తున్నాము. చూడండి సర్కిల్, దిస్ ఇస్ ది రేడియస్, రేడియస్ తర్వాత డయామీటర్, ఇది కూడా చూసాం చూడండి, ఇందాకనే మనం Sir, చూసాం. simulation is not visible, sir. సిమ్యులేషన్ ఈజ్ నాట్ విజిబుల్ మ్యామ్. Yes, sir. 1 minute. One minute. From the beginning, you have to say, sir, the simulation wasn't visible. No problem, ma'am. Okay. ఇప్పుడు అందరు కనిపిస్తుందా? Now is it Yes, yes, sir. is it Yes, sir. visible, ma'am? యా, సర్కిల్ టర్మినాలజీ ఇక్కడ మీకు చూస్తే గనక ఓకే, సిమ్యులేషన్ ఇదే కార్డ్. సారీ ప్లీజ్, సారీ. ఎస్, దిస్ ఇస్ ది కార్డ్. ఓకే, ఇక్కడ మీకు ఇందాక చూపించినట్టు రేడియస్ సెంటర్ పాయింట్ నుండి ఏదో ఒక పాయింట్కి, ఇక్కడ మీరు చూస్తే గనక ఏదో ఒక పాయింట్కి ఆ లైన్ టచ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ది రేడియస్. కార్డ్ అంటే మీకు చెప్పాం కదండి, సర్కిల్లో ఏదో ఒక 2 పాయింట్స్, సెంటర్ పాయింట్ అవసరం లేదు, ఏదో ఒక 2 పాయింట్స్ టచ్ చేసేది. మీకు డయామీటర్ అంటే కనుక
మ్యాక్సిమం లైన్ ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం లైన్ ఆ సర్కిల్లో మిడిల్ నుండి ఏదో ఒక కార్నర్కి మ్యాక్సిమం లెంత్ ఏదైతే ఉంటుందో దట్ వీ కాల్ యాజ్ ఏ డయామీటర్. అండ్ సీకెంట్ అంటే సర్కిల్ లోపల ఒక స్ట్రైట్ లైన్ గీస్తాము దట్ టచెస్ టూ టూ పాయింట్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇన్సైడ్ ది సర్కిల్. అదే మీరు టాంజెంట్ అని చూస్తే గనక బయట నుండి టచ్ అవుతుంది, బయట నుండి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎట్ వన్ పర్టికులర్ పాయింట్. ఈ tangent కే మీకు షో అనదర్ టాంజెంట్. ఈ tangent కే నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీ సోషల్ స్టడీస్ 8th 9th ఆ క్లాస్లో కనుక మీరు తీసుకుంటే కనుక సోలార్ ఎక్లిప్స్ కానీ లూనార్ ఎక్లిప్స్ కానీ తీసుకుంటే మీకు అక్కడ అది ఎర్త్ మూను దెన్ నెక్స్ట్ సన్ అలా టచ్ చేసుకుంటూ వెళ్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ది అనదర్ టాంజెంట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, లెట్ us గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ మీకు దీంట్లో రేడియస్, దెన్ నెక్స్ట్ వాట్ ఈస్ డయామీటర్, అన్నది మనం చూస్తున్నాం ఇప్పుడు. వాట్ ఈస్ డయామీటర్ తర్వాత కార్డ్ చూస్తున్నాము. దెన్ నెక్స్ట్ సీకెంట్, ఇక్కడ చెప్పాను కదా సీకెంట్. చూడండి సీకెంట్ ఎనీ పాయింట్, చూడండి సీకెంట్ ఎనీ పాయింట్ మీకు టూ సైడ్స్, ఎక్కడో ఒక టూ సైడ్స్, అది కనుక రెండు ఒకటే కామన్ పాయింట్ అయిపోతే మీకు అది ఆల్మోస్ట్ ఇంకా టాంజెంట్ కింద అయిపోతుంది. ఇక చూడండి మీకు ఇంటర్నల్ గానే ఆ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో అది ఇంటర్నల్ గానే వెళ్ళాలి, ఎక్స్టర్నల్ గా వెళ్ళడానికి ఉండదు. ఓన్లీ ఇంటర్నల్ గానే 2 పాయింట్స్ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ ది సీకెంట్. మీరు చూడండి టాంజెంట్ ఎక్స్టర్నల్ గానే వెళ్తుంది మీకు. ఇక్కడ ఓ పాయింట్ ఉంది, అలాగే మీకు ఇక్కడ ఓ పాయింట్ ఉంది. ఈ పాయింట్ కూడా ఎక్కడో అక్కడ స్ట్రైట్ ఒక పర్టికులర్ పాయింట్ లో మీకు టచ్ అవుతూనే వెళ్తుంది, మీకు ఇన్సైడ్ వెళ్ళే స్కోపే ఉండదు. సో టాంజెంట్ ఎప్పుడు బయట పాయింట్ టచ్ చేసుకుంటూ వెళ్తుంది. దెన్ నెక్స్ట్ సీకెంట్ ఏమో లోపల 2 పాయింట్స్ టచ్ చేస్తుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సీకెంట్లో 2 పాయింట్స్ సర్కిల్లో టచ్ చేస్తుంది. అదే మీరు టాంజెంట్ కనుక తీసుకుంటే మోస్ట్లీ ఇట్ విల్ టచ్ ఓన్లీ వన్ పాయింట్. ఒక టాంజెంట్ ఒకటే ఒక పాయింట్ ఆ సర్కిల్ లోపల టచ్ చేస్తుంది. ఓకే, ఇగో చూడండి ఇది కూడా సేమ్ టాంజెంట్ అనదర్ పాయింట్. ఈ టాంజెంట్ మీకు ఇక్కడ కొన్నిసార్లు మనకి క్వెరీస్ కూడా వస్తూ ఉంటాయి. ఈ టాంజెంట్ రెండు క్రాస్ అయ్యి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఒక షేప్ ఫామ్ అయింది, దీని యాక్సిస్ ఎంత, ఇక్కడ కనుక తీసుకుంటే ఈ పర్టికులర్ యాంగిల్కి యాక్సిస్ ఎంత, ఈ పర్టికులర్ యాంగిల్కి యాక్సిస్ ఎన్ని డిగ్రీస్, దాన్ని బట్టి క్యాల్కులేట్ చేయండి అని చెప్పి కూడా మనకి క్వెరీస్ వస్తూ ఉంటాయి. అవి మనము మన నెక్స్ట్ క్లాసెస్లో చూద్దామా అట్లాంటి పాయింట్స్ అన్ని. చూడండి దిస్ ఇస్ నాట్ ఏ టాంజెంట్. మీకు టాంజెంట్ అంటే ఎప్పుడన్నా సరే అవుట్ సైడ్ లైనే టచ్ చేయాలి తప్ప ఇన్సైడ్ కి వెళ్ళకూడదు. దిస్ ఇస్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ నాట్ టాంజెంట్. చూడండి ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి, మీకు ఎక్లిప్స్ ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. ఇగో సేమ్ ఇది ఇక్కడ కనుక తీసుకుంటే మీరు రెండు సర్కిల్స్ ఉన్నాయి, రెండు సర్కిల్స్ లోను మనము టాంజెంట్ గీసినప్పుడు ఇంటర్నల్ టాంజెంట్ అని ఉంటుంది, ఎక్స్టర్నల్ టాంజెంట్ అని ఉంటుంది. ఇంటర్నల్ టాంజెంట్ కనుక మీరు చూస్తే ఇక్కడ లోపల నుండి టచ్ అయితో వెళ్ళింది, ఇది లోపల నుండి టచ్ అవుతూ వెళ్ళింది ఇంటర్నల్ టాంజెంట్. అదే మీరు ఇంటర్నల్ తీసేస్తున్నా చూడండి, ఎక్స్టర్నల్ తీస్తున్నా చూడండి, ఎక్స్టర్నల్ ఇగో ఇదే మీకు ఎక్లిప్స్ టైంలో మీరు చూసే ఎగ్జాంపుల్ ఇదే. This is called the external tangent and this is called the internal tangent. Internal tangent and external tangent.
ఇప్పుడు చూడండి, దీంట్లో మనము ఒక లైన్ డ్రా చేయాలి. చూడండి, టూ ఎక్స్టర్నల్ టాంజెంట్స్ మనం డ్రా చేసాము. ఇక్కడ ఓ పర్టికులర్ పాయింట్ ఇచ్చారు వాళ్ళు. పర్టికులర్ పాయింట్ ఇచ్చి దాని డిస్టెన్స్ అండ్ అది జస్ట్ అబ్జర్వేషన్ కోసము వాళ్ళు పాయింట్ ఇచ్చారు. ఇది స్లైడ్ చేస్తే గనక చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుండి మనము టూ టాంజెంట్స్ డ్రా చేసాము. అండ్ టూ టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఈ పర్టికులర్ యాంగిల్, దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వలెంట్ టు దిస్ పర్టికులర్ యాంగిల్. అండ్ ఈ పర్టికులర్ ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయింది కదా. సో ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఆర్ ఈక్వల్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇది ఏ విధంగా మనకి ఈక్వల్, ఏ పర్టికులర్ యాంగిల్, సపోజ్ ఈ పాయింట్ ఏ అని తీసుకున్నాను, ఈ పాయింట్ బి అని తీసుకున్నాను, ఈ పాయింట్ సి అని తీసుకున్నాను. సో యాంగిల్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఏ ఏసి ఏబిసి కనుక తీసుకుంటే ఆ పర్టికులర్ పాయింట్స్ ఏ విధంగా మనకి అవి ఈక్వల్ అవుతాయి అన్నవి మన నెక్స్ట్ క్లాసెస్లో మీకు 9th క్లాస్లో థీరమ్స్ ఉన్నాయి కదా. ఆ పర్టికులర్ థీరమ్స్ మనము చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ చూద్దాము. ఓకేనా అండి? ఎవ్రీవన్ వర్ క్లియర్? నాకు ఇక్కడ చాట్లో ఎవరో ఒకరు మెన్షన్ చేస్తారా ఎవ్రీవన్ వర్ క్లియర్ అని చెప్పి? సో ఇప్పుడు మనము బేసిక్ కాన్సెప్ట్స్ చూసాం కాబట్టి నౌ ఈ రోజు ఏం చేద్దామంటే మనము వెరీ బేసిక్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, కొన్ని సమ్స్ చూద్దాము. ఓకే, సమ్స్ చూసిన తర్వాత రేపటి క్లాసు నుండి మనము మీ 9th క్లాస్లో ఉన్న థీరమ్స్ ఉన్నాయి కదా, ఆ థీరమ్స్ వన్ ఆఫ్టర్ ది అదర్, ఒక్కొక్క థీరము లేకపోతే టైం పర్మిట్స్ 2-3 థీరమ్స్ మనము క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ థీరం డిస్కస్ చేసుకుందాం. ఓకే, క్యాన్ ఎనీవన్ మెన్షన్ ఇన్ ద చాట్ ప్లీజ్? దెన్ ఐ విల్ మూవ్ ఆన్ టు ది సమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, మనము డిస్కస్ చేసుకున్నాం కదా, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, ద నెక్స్ట్ వాట్ ఈజ్ ది ఏరియా ఆఫ్ సర్కిల్, వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనము ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము. జస్ట్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాని తర్వాత నేను ఇక్కడ ఇక్కడ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగచ్చు. ఫస్ట్ ప్రాబ్లం, ఏంటంటే ఫస్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ని క్యాల్కులేట్ చేద్దాము. మనకి రేడియస్ ఉన్నప్పుడు వేర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ రేడియస్ ఏంటి అంటే మనము 14 సెంటీమీటర్స్ తీసుకుందాము. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ తీసుకుందాం. మనం ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ నుండి స్టార్ట్ చేద్దాం. నా దగ్గర సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా నేను క్యాల్కులేట్ చేయాలి.
దాంట్లోంచి నాకు ఉన్న ఈక్వేషన్ ఏంటి అంటే రేడియస్ ఉంది నా దగ్గర. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో నేను ఇప్పుడు సర్కంఫరెన్స్ క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ నేను సర్కంఫరెన్స్ ని నేను సి కింద డినోట్ చేస్తున్నా. సి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ circumference of a circle? 2 pi r. 2 pi r is the formula for circumference. So దాంట్లో నాకు is equal to 2 into what is pi value మనందరికీ తెలుసు. Pi value is equal to 22/7 into what is r value ఇక్కడ మనకి r is equal to 14 centimeters ఇచ్చారు. సో ఇంటూ 14 I'll take this 14. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే డివైడ్ చేస్తే 2 టైమ్స్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 22 into 2 44. 44 into 2 is equal to 88 centimeters. This is the circumference of a circle when I take radius as 14. Okay. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. Let me take to next page. Okay. Next ఇంకొక సేమ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ సెకండ్ సినారియో ఏంటంటే రేడియస్ తీసుకుందాం. సెకండ్ మనము సెకండ్ తీసుకుందాం మనము. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 35 తీసుకుందాం. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 35 అండ్ అగైన్ సర్కంఫరెన్స్ సి క్యాలిక్యులేట్ చేస్తాం. సి ఈజ్ ఈక్వల్ టు అగైన్ 2 pi r. 2 into pi is equal to 22/7 into 35. So this into 5 is equal to 22 into 2 enta 44. 44 into 5 enta 220. So it is 220 centimeters. సో మీరు సార్ ఏంటి మనకి 7th 8th లో ఉన్న మ్యాథ్స్ చెప్తున్నారు అని చెప్పి అనుకోవద్దు మీరు. నేను ఈరోజు సర్కిల్ స్టార్ట్ చేశా కాబట్టి ఈరోజు మీకు అగైన్ ఐఎమ్ టేకింగ్ యూ టు యువర్ ప్రీవియస్ క్లాసెస్. మళ్ళీ కొంచెం బేసిక్ టచ్ బేస్ చేసి మీకు దెన్ మన నెక్స్ట్ క్లాసుల నుండి అడ్వాన్స్డ్ మనము కొన్ని రోజులు ఇది ఎలాగంటే మనము వాకింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుని కొన్ని రోజులు ఆడుకోవడం మానేసిన మళ్ళీ ఆటకి మళ్ళీ వెళ్ళారనుకోండి, మళ్ళీ మీరు ఇనిషియల్ స్టేజ్ నుండి వెళ్తారు. కానీ నేను నెల ముందర ఎలా ఉన్నానో ఇప్పుడు అక్కడి నుండి మొదలు పెడతా అని కాదు కదా. అలాగే మనం కూడా ఏం చేద్దాం అంటే మెల్లగా సర్కిల్స్ చూసాము. సర్కిల్స్ లో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాము. దాని తర్వాత మీ 9th క్లాస్ సిలబస్ కి తగ్గట్టు మనము అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్దాం. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈజీగా అర్థం కూడా అయిపోతుంది. ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో అది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. మీకు ఎవరికన్నా కానీ ఎక్కడన్నా అర్థం కాకపోతే మీ టీచర్స్ తోటి చెప్పండి, టీచర్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో అర్థం కాలేదు అని. అగైన్ మేము ఆ పర్టికులర్ పాయింట్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. దెన్ నెక్స్ట్ థర్డ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే. ఇప్పుడు మనము ఒక్క నిమిషము. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, మళ్ళీ సర్కంఫరెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇక్కడ ఏంటి అంటే నా దగ్గర డయామీటర్ ఉంది.
ఓకే, ఇప్పటి వరకు మనం రేడియస్ చూసాం కదా. రేడియస్ ఉంటే మనం 2πr తీసుకున్నాం, ఆర్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే నా దగ్గర డి వాల్యూ ఉంది. డి ఈజ్ ఈక్వల్ టు సమ్ 7 సెంటీమీటర్స్. నేను సర్కంఫరెన్స్ కనుక్కోవాలి, నా దగ్గర డి వాల్యూ ఉంది. డి వాల్యూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను ఇప్పుడు? అప్పుడు ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది మనకి? ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది? డి ఈజ్ ఈక్వల్ టు, ఒక్క నిమిషం, డి ఈజ్ ఈక్వల్ టు మనకు ఇంకొక ఫార్ములా ఉంది, మీకు ఐడియా ఉంటే గనక. డి సారీ డి ఈజ్ ఈక్వల్ టు 2r. మనం ఇందాక అనుకున్నాం రేడియస్ ఏదైతే ఉందో దానికి డబుల్ అయితే కనుక మనకి మనకి అది డయామీటర్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? డి ఈజ్ ఈక్వల్ టు 2r కనుక తీసుకుంటే మనకి ఏమవుతుంది ఇక్కడ? ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై 2. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు 2π ఆర్. సి ఈజ్ ఈక్వల్ టు 2π ఆర్ తీసుకున్నప్పుడు మనము సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 27 ఇంటూ 22/7 ఇంటూ వాట్ ఈజ్ ఆర్? ఇప్పుడు మనకి డి బై 2. వాట్ ఈజ్ డి? 7/2 ఈజ్ మై ఆర్ వాల్యూ. ఇక్కడ ఏంటి, మనము ఇందాక ఏమో మనకి రేడియస్ ఉంది, ఇక్కడేమో డయామీటర్ ఉంది. డయామీటర్ ఉంది కానీ మనకి రేడియస్ లేదు. డయామీటర్ నుండి రేడియస్ మనం ఎలా కనుక్కున్నాము? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డయామీటర్ అంటే ఏంటి? 2 టైమ్స్ ఆఫ్ రేడియస్. 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ తీసుకుంటే కనుక మనకి డయామీటర్ అవుతుంది. సో ఇప్పుడు మనము సేమ్ ఈ 7 remove 2 and 2 and 2 remove is equal to 22 centimeters. This is your circumference. Circumference is equal to 22 centimeters when you have your diameter as 7 centimeters. అర్థమైంది కదా? సో మనము మళ్ళీ దాంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం, ఇంకో ఎగ్జాంపుల్ గుర్తిస్తాను. మనము నెక్స్ట్ పేజ్లో తీస్తాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ డయామీటర్ తోటే చూద్దాము. ఇప్పుడు డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనము డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 70 సెంటీమీటర్. డయామీటర్ ఈజ్ ఈక్వల్ 70 సెంటీమీటర్ తీసుకున్నాం. సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనము. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ సి ఈజ్ ఈక్వల్ టు సేమ్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి? 70/2 తీసుకుంటాం. సో 22 2πr 22/7 ఇంటూ 2 ఇంటూ ఇప్పుడు ఏమవుతుంది? ఇది 70/2. 70/2 ఎందుకు అవుతుంది? డి డి ఈజ్ ఈక్వల్ టు 2r అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై డి బై 2. డి ఎంత మనకి? 70. సో ఇక్కడ ఈ 2 అండ్ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఈ 7 తో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ యూ విల్ గెట్ యువర్ రిజల్ట్ యాజ్
220 220 సెంటీమీటర్స్. ఇప్పుడు మనము డయామీటర్ తో చేసాము. నెక్స్ట్ ఏం చేద్దాము? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. దాంట్లో మనము రేడియస్ క్యాలిక్యులేట్ చేద్దాము. డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ కాంబినేషన్. ఒకసారేమో మనం రేడియస్, ఒకసారేమో సర్కంఫరెన్స్ రేడియస్ తీసుకున్నాము, ఒకసారేమో సర్కంఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాము డయామీటర్ తీసుకుని. ఇప్పుడు రేడియస్ తీసుకుని మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము డైరెక్ట్గా, అదర్వైజ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు డైరెక్ట్గా సర్కంఫరెన్స్ తీసేసుకుని సర్కంఫరెన్స్ నుండి రేడియస్ క్యాలిక్యులేట్ చేద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ ది రేడియస్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసేది 2πr, సారీ 2πr తీసేసి సర్కంఫరెన్స్. ఇప్పుడు నేను సర్కంఫరెన్స్ తీసుకుంటున్నాను. సర్కంఫరెన్స్ ఎంత? 42 తీసుకుంటున్నాను. సర్కంఫరెన్స్ ఉంది నాకు, నేను ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ మై ఆర్? సి సి ఉంది, సర్కంఫరెన్స్ ఉంది, ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నా ఫార్ములా ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు టూ పై టూ పై ఆర్. ఓకే, సో సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. సో ఇక్కడ నాకు సి వాల్యూ ఎంత? 42 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. ఇప్పుడు ఇవన్నీ మనకి అటు సైడ్ మూవ్ అవుతే అవుతుంది మనకి, ఇప్పుడు అన్ని అటు సైడ్ మూవ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 7 డివైడెడ్ బై 22 ఇంటూ 2, రైట్? సో ఇక్కడ మీకు 22 అవుతుంది, ఇది 22 అవుతుంది. 22 ఇంటూ 7 ఎంత? ఇది 21 అవుతుంది, ఇది 21 అవుతుంది. 21 ఇంటూ ఇప్పుడు ఎంత? 147/22, అంటే సమ్ అరౌండ్ 6 పాయింట్ సమ్ వాల్యూ, 6.6 సెంటీమీటర్స్ ఎంత వాల్యూ. ఓకే, సో మనము ఈరోజు, ఓకే, ఈ సమ్స్ మళ్ళీ మనము రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాం. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మై ప్రెజెంటేషన్. ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేసాము? మనము వాట్ ఈజ్ ఏ సెంటర్, వాట్ ఈజ్ ఏ కార్డ్. సెంటర్ అంటే ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ని మనం సెంటర్ అంటాము. వాట్ ఈజ్ ఏ కార్డ్ అంటే మళ్ళీ 2 ఎండ్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మనము కార్డ్ అంటాము. డయామీటర్ అంటే ఏంటి? 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ అని తీసుకోవచ్చు, ఆర్ లాంగెస్ట్ డిస్టెన్స్ ఇన్ ఏ సర్కిల్ అని తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ రేడియస్ అంటే సెంటర్ నుండి ఓ పర్టికులర్ పాయింట్ కి తీసుకునే దాన్ని మనం రేడియస్ అంటాము. దెన్ నెక్స్ట్ సీకెంట్ అంటే ఏంటి? 2 పాయింట్స్, సర్కిల్ లోపల 2 పాయింట్స్ కనెక్ట్ అవుతూ ఒక స్ట్రైట్ లైన్ గీస్తే కనుక దాన్ని సీకెంట్ అంటాము. దెన్ నెక్స్ట్ టాంజెంట్ అంటే ఏంటి? సర్కిల్ బయట ఒక లైన్ గీస్తాము, వన్ పర్టికులర్ పాయింట్ లో టచ్ అవుతూ వెళ్తుంది, దాన్ని మనము టాంజెంట్ అంటాం. దీస్ ఆర్ ద టాపిక్స్ వి డిస్కస్ ఫర్ టుడేస్ క్లాస్. రేపటి క్లాస్ లో మనము కొన్ని సమ్స్, దెన్ నెక్స్ట్ మెల్లమెల్లగా థీరమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే గైస్, ఐ హోప్ ఈ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ నేను చెప్తున్న విధానం ఏదైతే ఉందో అది మీకు ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దెన్ నెక్స్ట్ కెన్ ఐ కెన్ ఐ గెట్ సమ్ ఫీడ్బ్యాక్ ఇన్ ద చాట్?
అదర్వైజ్ ఐఎమ్ డన్ విత్ మై క్లాస్ టుడే. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా చెప్పాలి అనుకుంటే కనుక ఆ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో దే కెన్ మెన్షన్ ఇన్ ద చాట్. అదర్వైజ్ సోని మ్యామ్ ఐఎమ్ డన్ విత్ మై టుడేస్ క్లాస్. గణేష్, ఐఎమ్ డన్ విత్ మై టుడేస్ క్లాస్.